వచ్చినందుకై మీ అందరికి కూడా ప్రభు నామమున వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ రీతిగా మరి మంచి ప్రయాణం కూడా అనుగ్రహించినటువంటి దేవదేవునికి వందనాలు తెలియపరుస్తూ కొద్ది సమయము దైవ వర్తమానాన్ని మనము ధ్యానం చేసుకుందాం పిల్లరా. యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ఒక మాటను మనము చదువుకుందాం. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనాన్ని మనము ధ్యానవాక్యంగా చదువుకుందాం. చూడండి పిల్లరా, నీతి సమాధానము కలుగుజేయును, నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైనటువంటి నివాసముల యందును నివసించెదరు అని లేఖనము చాలా స్పష్టంగా తెలియబరుస్తుంది పుల్లరా. నేటి దినాన మనుషుల యొక్క జీవితాన్ని గనక, మనుషుల యొక్క జీవితాలను గనక మనం చూడగలిగినట్లయితే ఏమాత్రం కూడా సుఖమైనటువంటి జీవనం లేనటువంటి పరిస్థితులు, లేదా ఏమాత్రము సరైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి పరిస్థితులు, లేదా జీవించేటటువంటి ఆ జీవిత ప్రయాణ కాలంలో ఏదో ఒక ఆటుపోటుల ద్వారా అనేక మంది మనుషులు, ఎక్కువ శాతం మంది మనుషులు వారి జీవితాల్ని ముందు కొనసాగిస్తూ ఉన్నారు. సుఖమైనటువంటి జీవితం లేక, పరిస్థితులన్నీ కూడా అననుకూలంగా ఉంటూ, పరిస్థితులన్నీ కూడా వారి జీవితాల్లో వ్యతిరేకమవుతూ, ఏ విధమైనటువంటి సంతోషము లేకుండా జీవిస్తూ ఉంటున్నటువంటి ఈ దినాలలో అనేక మంది మనుషులు ఉన్నారు పుల్లరా. వారందరినీ కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తూ లేఖనం ఏమని మాట్లాడుతూ ఉందంటే, నీతి సమాధానమును కలుగు చేస్తుందని, నీతి వలన నిత్యము కూడా, నీతి వలన అంటే పుల్లరా నిత్యము కూడా నిమ్మలము నిబ్బరము కలుగుతుందంట. ఆమేన్. నీతి వలన, మనము కలిగి ఉన్నటువంటి నీతి వలన ఏ మనుషులైతే నాకు సుఖము లేదని, ఏ మనుషులైతే సరైనటువంటి జీవితంలో నేను జీవించలేకపోతా ఉన్నాను, కొనసాగలేకపోతా ఉన్నాను, అన్ని ఆటుపోటులే అని అనుకుంటా ఉన్నారో వారందరికీ కూడా లేఖనం చెప్తా ఉంటున్నటువంటి మాట ఏంటంటే పుల్లరా, ఆ నీతిని కలిగి ఉండుట ద్వారా నిత్యము అనగా ప్రతిరోజు, ప్రతి నిమిషము, ప్రతి సమయము కూడా మనమందరం కూడా నిమ్మలముగా అనగా ప్రశాంతతగా ఉంటాం. రెండోది నిబ్బరముగా అనగా ఏమాత్రము భయము లేకుండా ధైర్యమును కలిగి ఉండేటటువంటి వారిగా ఉంటామంట. చూడండి, ఒక నీతిని మనం కలిగి ఉండుట ద్వారా అప్పటి వరకు ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి భయమంతయు కూడా పోతుందని, అప్పటి వరకు ఏ ప్రశాంతత లేక, ఏ విధమైనటువంటి సమాధానము లేక మన జీవితం అంతయు కూడా ఇరుకులు పాలైపోయిందో, ఆ నీతిని మనం కలిగి ఉండుట ద్వారా ఆటోమేటిక్గా మనము నిమ్మలముగా, సమాధానముగా, అదే విధముగా నిబ్బరముగా మనం ఉంటామని లేఖనం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఈ సన్నిధిలో కూర్చున్నటువంటి మనందరం కూడా నీతిని కలిగి జీవించటానికి మనము ప్రయాసపడినట్లయితే అప్పుడు లేఖన భాగం చెప్తా ఉంది కదా, నా జనులు అన్నారు. అక్కడ ఏమన్నారండి? నా జనులు. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైనటువంటి నివాసముల యందును నివసిస్తారు. ఏ విధమైనటువంటి బాధ లేకుండా వారు నిశ్చయముగా మంచిగా జీవిస్తారు అని లేఖన భాగము చాలా స్పష్టముగా మాట్లాడుతూ ఉంది పిల్లరా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనమందరం కూడా నీతిని కలిగి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ నీతినైతే కలిగి ఉన్నారో
ఆ నీతిని కలిగి మనము జీవించుట ద్వారా నిత్యమైనటువంటి సమాధానము, నిత్యమైనటువంటి నిబ్బరము, ధైర్యమును కలిగి మన ఆధ్యాత్మిక ఆత్మీయ జీవితాలలో మనం జీవించడానికి ఎక్కువ అవకాశం అనేటటువంటిది ఉంది. అందుకే జెఫన్యా గ్రంథంలో ఒక మాట కనుక మనం చూడగలిగినట్లయితే, ఒక మాట చూద్దాం పిల్లరా. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనాన్ని గనక మనం చూడగలిగినట్లయితే, దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు, ఏమన్నారు పిల్లరా? సమస్త దీనులారా అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దీనులు అని సంబోధించాలంటే చాలా లక్షణాలు మనం కలిగి ఉంటేనే మనం దీనులుగా సంబోధించబడతాం కదా పిల్లరా. అంటే మనని మనం ఎప్పుడైతే తగ్గించుకునేటటువంటి అనుభవాల్లో ఉంటామో అప్పుడు మాత్రమే మనము దీనులము అని సంబోధించబడతాం. ఇక రాయబడుతున్నటువంటి మాట, దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించేటటువంటి సమస్త దీనులారా, మీరేమవ్వాలంట? యెహోవాను వెదకుడి, యెహోవాను వెదకుడి. వెదకేం చేయాలంట? మీరు వెదకి వినయము గలవారై, ఏమన్నాడక? నీతిని అనుసరించినలా, ఒకవేళ ఆయన ఉగ్రత దినమున, అదిగో ఉగ్రత దినమున మనమందరం ఏమవుతామంటే దాచబడతాం. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట పుల్లారు. ఇక్కడ లేఖన భాగము సెలవిస్తూ ఉంటున్నటువంటి ఒక సత్యాన్ని గనక మనం చూస్తే, ఆయన ఉగ్రత దినమున మనము దాచబడతాం. పుల్లరా, ఉగ్రత దినమున దాచబడటం అంటే కేవలము 2వ రాకడ సమయంలో వచ్చేటటువంటి దినము మాత్రమే కాదు, కానీ నేటి దినాన మనకు ఎదురవుతున్నటువంటి అనేక విపత్కరమైనటువంటి పరిస్థితులు, నేటి దినాన ఎదురవుతున్నటువంటి అనేక ఆపదలు, అపాయాలు, వాటన్నిటి నుంచి తప్పించబడాలన్నా కూడా మన ఎడల దేవుని కృప చాలా ఉండాలి. ఆమేన్. అవునా కదా పిల్లరా? నేటి దినమున ఒక్కొక్క కుటుంబానికి లేదా ఒక్కొక్క కుటుంబంలో ఉన్నటువంటి జనులకు ఎదురవుతున్నటువంటి శ్రమలు కానీ, ఆపదలు కానీ, ఇరుకులు, ఇబ్బందులు కానీ, వాటన్నిటి నుంచి మనం తప్పించబడాలంటే మనకంటూ ఏమి అవసరమై ఉన్నదంటే దేవుని కృప అవసరమై ఉన్నది. కాబట్టి అక్కడ రాయబడుతున్నటువంటి మాట, ఆ కృపను మనం ఎలాగ పొందుకుంటామంటే ఆయనను వెతుకుట ద్వారా. ఆయనను ఎవరు వెతుకుతారు? ఎవరైతే దీనులుగా ఉంటారో, ఎవరైతే దేన మనస్తత్వంతో కలిగి ఉంటారో, ఎవరైతే సాత్వికులుగా ఉంటారో, ఎవరైతే ప్రత్యేకముగా ఆయన న్యాయ విధులను కలిగి జీవిస్తారో. ఆమేన్. ఇది చాలా ప్రాముఖ్యం. ఆయన న్యాయ విధులను కలిగి జీవించటం, ఆయన న్యాయ విధులను కలిగి జీవించటం. ఇప్పుడు న్యాయాన్ని మీరితే లోకంలో ఉండేటటువంటి చట్టమే మనం ఒప్పుకోదు కదా పిల్లరా. న్యాయాన్ని గనక మనం మీరితే, చట్టాన్ని గనక మనం మీరితే, చట్టాన్ని మనం ఉల్లంఘిస్తే లోకంలో ఉండేటటువంటి కోర్సు కూడా మనం ఒప్పుకో. అలాంటిది దేవుడు ఒక న్యాయం ఇచ్చిన తర్వాత, ఈ న్యాయమును అనుసరించి జీవించు అని చెప్పినటువంటి తదుపరి, దీని ప్రకారంగా నీవు నడువు అని చెప్పినటువంటి తదుపరి, దాని ప్రకారముగా నడవకుండా పుల్లరా, నీతిని అనుసరించకుండా, దీనులుగా ఉండకుండా మనం ఒక వేరే మార్గంలో గనక మనం నడిస్తే అప్పుడు మనము యెహోవాను వెతకనటువంటి వారిగా అవుతాం. వెతికే వారిము కాదంటే పుల్లరా, యెహోవాను మనము వెతకనటువంటి వారిగా అవుతాం. కాబట్టి అప్పుడు ఉగ్రత దినమున మనకి కాపుదల ఏమాత్రమో రాదు. ఉగ్రత దినమున మనం ఏమాత్రం కూడా కాపాడబడలేము. ఉగ్రత దినమున మనం ఏమాత్రం కూడా దాచబడలేము. ఎవరు కూడా కోరి ఉగ్రత దినమున నేను నశించాలని ఎవరు అనుకోరు. అవునా అండి? ఉగ్రత దినమున నేను నశించాలి, ఉగ్రత దినము నా కుటుంబం నశించాలని ఎవరు కూడా అనుకోరు. అందుకే లేఖనం క్లియర్గా సెలవిస్తున్న మాట, ఉగ్రత దినమును తప్పించబడాలంటే
నీవు ఆయన కాపుదల్లోనికి రావాలంటే, నీవు ఆయన రెక్కల నీళ్ళలోకి రావాలంటే, సుఖముగా, సంతోషముగా, నిబ్బరముగా, నిమ్మలముగా నీవు నేను మన జీవితాల్లో ముందుకు నడవాలంటే, కొనసాగాలంటే ఆయన న్యాయ విధులను మనము అనుసరించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చేయాలంటే పుల్లరా, న్యాయ విధులను గనక మనం అనుసరించగలిగినట్లయితే ఉగ్రత దినమున మనము నిశ్చయముగా, ఖచ్చితముగా తప్పించబడతాం అనేటటువంటి వాస్తవాన్ని మనము తెలుసుకునేటటువంటి వారిగా ఉండాలి. లోకాసు వార్తలో ఒక మాట గనక మనం చూస్తే, మొదటి అధ్యాయం పుల్లరా, మొదటి అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. వీరిద్దరూ ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి, దేవునికి మహిమ కలుగునుగాక. వీరిద్దరూ అని లేఖనం సంబోధించింది పుల్లరా. ఎవరు వారిద్దరూ అని గనక ఆలోచిస్తే, జకర్యా, అదే విధముగా జకర్యా యొక్క భార్య అయినటువంటి ఎలిజబెత్. అనేక మార్లు ఈ యొక్క వీరిద్దరి గురించి మీరు వినే ఉంటారు. అయితే ప్రత్యేకంగా ప్రభు మనతో మాట్లాడుతున్నారు కదా, వీరిద్దరూ అని. ఎవరండి వీరిద్దరూ? జకర్యా, ఎలిజబెత్. వీరిద్దరూ అనే మాట ఆలోచించండి ఒకసారి. ఒకరు అని అనలా, ఒకరు మాత్రమే అని అనలా. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, ఏదైతే ప్రభు ఆజ్ఞ ఇచ్చాడో, వీరిద్దరూ ప్రభు యొక్క న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకున్నారు. ఆమేన్. వీరిద్దరూ నిరపరాధులుగా నడుచుకున్నారు. నిరపరాధులుగా నడుచుకొని దేవుని దృష్టిలో వారు ఎలాగున్నారంటే పుల్లరా, నీతిమంతులుగా ఉన్నారంట. దేవుని దృష్టికి వారు ఎలా కనపడ్డారు? నీతిమంతులుగా. ఇందాక యెహోవాను వెదకుడి, ఆయన నీతిని వెదకుడి అని లేఖనంలో మనం చూసాం, జెఫన్యా గ్రంథంలో కదా పుల్లరా. ఎవరైతే దీనులుగా ఉంటారో వారందరూ కూడా ఆయన నీతిని అనుసరించేటటువంటి వారిగా ఉంటారు. వీరిద్దరూ కూడా చూడండి, ఎక్కడా వీరిద్దరూ కూడా తప్పిపోలేదు పుల్లరా. బహుశా ఒకరు తప్పిపోతే ఇంకొకరు హెచ్చరించవచ్చు, కానీ వారి ఇరువురిలో ఎవరికి కూడా ఈ పరిస్థితి రాలా. వారిద్దరూ ఎలాగున్నారంట? ఒకే మాట మీద ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు యొక్క సకల ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున వారు ఇరువురు కూడా నడుచుకున్నారు. ఇద్దరు నడుచుకున్నారు. ఎక్కడ డీవియేట్ కాల, ఎక్కడ ఒక మాట కూడా తప్పి వారు జీవించలేదు పుల్లరా. ఎలా సాధ్యమైందంటారు ఇది? వాళ్ళిద్దరికీ సాధ్యమైంది కాబట్టి ఈ నేటి దినాల్లో ఉన్నటువంటి మనకి సాధ్యం కాదంటారా? పుల్లరా గమనించండి ఈ మాట. నేటి దినాన జీవిస్తున్న మనకి ఇది ఇలా జీవించుట సాధ్యం అవునంటారా కాదంటారా? సాధన చేస్తే ఏదైనా సాధ్యమే. వారు ఇరువురు కూడా జీవించగలిగారు, వారు ఇరువురు కూడా నడవగలిగారు, నిరపరాధులుగా ఎంచబడ్డారు. దేవుడి దృష్టిలో నీతిమంతులుగా వారు కనబట్టాన్ని మనం చూడొచ్చు పుల్లారా. దీని అంతటికి కారణం ఏంటంటే ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ, ఆయన చెప్పినటువంటి మాట, ఆయన నడవమన్నటువంటి దారి, ఆయన ప్రయాణము చేయమన్నటువంటి మార్గము. ఏదైతే చెప్పి ఉన్నాడో ఇక అదే నడక, అదే మార్గము, అదే ప్రయాణము. ఇంకా వేరొక నడక కానీ, ఆలోచన కానీ, ప్రయాణ మార్గము కానీ వీరిద్దరిలో కూడా లేదంట. పొరపాటును కూడా అయ్యా మనం ఈరోజు ఈ మార్గంలో వెళదాం, ఈరోజు పాటించకపోతే ఏమవుతుందిలే అని ఇద్దరిలో ఎవరికి కూడా ఆలోచన రాలేదు. కాబట్టే నిరపరాధులుగా ఎంచబడ్డారు. ఆయన దృష్టిలో ఎలా కనపడ్డారంట? నీతిమంతులుగా కనపడ్డారు. కాబట్టి వారు ఎప్పటికైనా దాచబడతారు. వారికి కోరిక కూడా, వారి వృద్ధాప్యంలో ఉన్న
బిడ్డలు మాత్రం లేరు, కానీ దేవదేవుడు ఆ కోరికను కూడా వారి జీవితాల్లో నెరవేర్చాడు. దేనిని బట్టి అంటే వారు నడిచినటువంటి నడతను బట్టి, నిరపరాధులుగా ఉన్నటువంటి విధానమును బట్టి, దేవుడి దృష్టికి కనబడిన నీతిని బట్టి, పుల్లరా ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో, న్యాయములో మార్గములో నడవమన్నాడో దాని అంతటిని బట్టి కూడా వారిద్దరు కూడా దీవించబడ్డారు. కష్టాల నుంచి విడుదలకు వారు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం పుల్లరా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఏ కుటుంబంలో అయితే ఈ రీతిగా వీరిద్దరు కూడా ఏక మనసు కలిగి, ఏకాత్మను కలిగి, ఏక నిర్ణయములో, ఏక భావములో వీరిద్దరు కూడా కొనసాగారో అటువంటి కుటుంబాలు నేటి దినాన ఉండగలిగినట్లయితే ఖచ్చితంగా ఆ కుటుంబాలన్నీ ఉగ్రత నుంచి మొదటిగా తప్పించబడతారు, ఉగ్రత నుంచి దాచబడతారు. అందుకే జెఫన్యా గ్రంథంలో అన్నాడు కదా, ఇదిగో ఏమన్నాడంట, సమస్త దీనులారా మీరు ఆయన నీతిని వెతకండి, వినయము గలవారై నీతిని అనుసరించినలా ఒకవేళ ఆయన ఉగ్రత నుంచి మనము తప్పించబడతాం, దాచబడతాం. ఎందుకంటే పుల్లరా యెషయా గ్రంథంలో రాయబడుతున్నటువంటి మాట గనక చూస్తే 57వ అధ్యాయం ఒకసారి చదవండి పుల్లరా. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మహాగణుడును మహోన్నతుడును సెలవిచ్చుచున్నాడు, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును ఏమన్నాడండి? వినయము గలవారి యొద్దను, దేన మనసు గలవారి యొద్దను. ఏం చేస్తానంటే ఆయన ఎవరి యొద్ద నివసిస్తున్నారు? వినయము గలవారి యొద్ద, దేన మనసు కలిగిన వారి యొద్ద ఆయనే నివాసం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వేరెవరో కాదంటే పుల్లరా, వేరెవరో వచ్చి నివాసం చేయటం కాదంట. ఎవరైతే వినయము కలిగి వారిని వారు తగ్గించుకొని, దేన మనసు కలిగి అనగా వారి వారి జీవితాల్లో అప్పటి వరకు పడినటువంటి బాధలను, కష్టాలను, ఇరుకులను ఓర్చుకొని, నిందలను ఓర్చుకొని ఎవరైతే దేన మనస్కులుగా ఉన్నారో, దేన మనస్తత్వం కలిగి ఉన్నారో వారి యొద్ద ఆయన నివాసం చేస్తూ ఉన్నారు. ఎందుకు వారి యొద్దే నివాసం చేయాలి? ఎందుకు నలిగిపోయిన వారి యొద్ద ఆయన ఉండాలి? ఎందుకు వినయము కలిగిన వారి యొద్దే ఉండాలి అంటే, అదే వచ్చులో మనకి వచ్చినటువంటి క్లారిటీ ఏంటంటే వారి ప్రాణమును ఉజ్జీవింప చేయటానికంట. ఆమేన్. నలిగిన వారి ప్రాణమును, నలిగిన మన ప్రాణమును, వినయము కలిగినటువంటి దీనులుగా ఉన్నటువంటి మన ప్రాణమును ఉజ్జీవింప చేయటానికి, బలపరచడానికి, ధైర్యమునివ్వటానికి ఆయన మన యొద్ద నివాసం చేస్తూ ఉన్నాడు. యాక్చువల్గా ఆయన ఎక్కడ నివాసం చేస్తూ ఉన్నాడు? అసలు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను, చూడండి పిల్లరా, అక్కడ నివసించేవాడను అయినను ఇప్పుడు నేను ఎక్కడ నివసిస్తున్నాను? దీనుల యొద్ద, వినయము కలిగిన వారి యొద్ద. ఎందుకంటే నలిగిపోయిన వారిని బలపరచడానికి, ధైర్యపరచడానికి, ఉజ్జీవింప చేయటానికి ఆయన స్థలమును విడిచి మన యొద్దకే వచ్చి నివాసము చేస్తూ ఉన్నాడు. మనందరినీ కూడా బలపరచడానికి. ఇప్పుడు నివాసము చేయటానికి వచ్చినటువంటి ఆయన ఎవరంటే పరిశుద్ధుడు. మరి ఆ పరిశుద్ధుడు ఏమని కోరుకుంటున్నాడు? మనము కూడా ఎలాగుండాలని కోరుకుంటున్నారు? పరిశుద్ధ స్థలమును విడిచి, మహోన్నతమైనటువంటి స్థలమును విడిచి, ఇదిగో ఆయన నివాసమును విడిచి దీనులను బలపరచడానికి, వినయ మనస్సుతో ఉన్నటువంటి మనందరినీ కూడా బలపరచడానికి వచ్చినటువంటి ఆయన పరిశుద్ధుడు. కాబట్టి నా జీవితాలన్నీ కూడా నేటి దినాన మనతో ఆయన నివసించాలన్నా, జీవించాలన్నా పుల్లరా మనము పరిశుద్ధులుగా ఉండాలి, నీతి కలిగిన వారిగా ఉండాలి. అప్పుడు ఆయన దృష్టికి మనం ఎలా కనపడతామంటే ఎలాగంట? నీతిమంతులుగా కనబడతాం.
ఏ విధమైనటువంటి అపరాధము అంటే మనం ఏ విధమైనటువంటి తప్పు చేసినా ఆయనే మొత్తాన్ని క్షమిస్తాడు. కాబట్టి ఆయన యొక్క దృష్టిలో మనము నిరపరాధులుగా ఖచ్చితముగా కనపడతాం. కాబట్టి ఇప్పుడు ఆయన మన యొద్దకు వచ్చి నివసిస్తున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. ఇప్పుడు నివసించి ఆయన ఏమన్నాడంటే, నేను ఎలాగ జీవించానో మీరు కూడా అలాగే జీవించండి అన్నాడు. ఆమేన్. ఏమన్నాడండి? నేను ఎలాగ జీవించానో. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం వచ్చారు. మనందరి కోసం వచ్చి మరణించి తిరిగి మరలా ఆయన యొద్దకు వెళ్ళాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు? యేసుక్రీస్తు ప్రభుల వారు, నేను ఎలాగైతే జీవించానో మీరు అలాగే జీవించండి చాలు అని అన్నాడు. ఇప్పుడు ఆ రీతిలో గనక మనం జీవిస్తే, ఆ మాటను బట్టి గనక మనం జీవించగలిగినట్లయితే, ఆ ఆజ్ఞను బట్టి గనక మనం జీవించగలిగినట్లయితే మనము బలపరచబడతాం, మనము శక్తివంతులుగా అవుతాం. అప్పటి వరకు నలిగిపోయిన దీన మనసుగా కృషించిపోయినటువంటి మనందరికీ కూడా ఆ చిన్న విషయమును బట్టి, ఆయనకు నచ్చినటువంటి విధానముగా జీవించినటువంటి విధానమును బట్టి ఆయన మనందరినీ కూడా బలపరుస్తాడు. అదే మాట పౌలు గారు అంటారు. పుల్లరా, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక గనక ఒకసారి మనము చూడగలిగినట్లయితే పుల్లరా, ఒకసారి ఆ మాటను మనం చదువుదాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఆ మాట గనక చూస్తే 4వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఏమన్నాడండి? నన్ను బలపరుచువాని యందే నేను సమస్తమును, దేవునికి స్తోత్రం కలుగునుగాక, నన్ను బలపరుచువాని యందే నేను సమస్తము చేస్తాను. అంటే బలపరచడం అంటే అర్థమైంది పిల్లరా? నన్ను బలపరచాలి అని ఆయన అంటున్నాడు. అంటే దాని అర్థం ఆయన గణపరచాలి. దాని అర్థం ఇంకా నన్ను బలపరచువాను ఎందే నేను సమస్తము అన్నీ కూడా చేస్తాను అన్నాడు. అన్నీ మన జీవితాల్లో నెరవేరాలన్నా, అన్నీ మన జీవితాల్లో కలగాలన్నా ఇప్పుడు మనమందరం కూడా ఏం చేయాలి? ఆయనను బలపరచాలి. ఎందుకు? ఇప్పుడు ఆయనే మన యొద్దకు వచ్చి ఏం చేస్తున్నాడు? నివసిస్తున్నాడు. ఆమేన్. ఇప్పుడు ఆయన మన యొద్దకు వచ్చాడు. ఆయన ఎంతో దూరం లేడు కదా పిల్లరా? ఎంతో దూరంలో లేడు, మన యొద్దకు వచ్చే నివాసం చేస్తూ ఉన్నాడు. దీనులుగా ఉన్నవారిని, వినయము కలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయటానికి. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నన్ను బలపరచండి అంటున్నాడు. ఒక భక్తుడు, ఒక విశ్వాసి ఆయనను ఏ రీతిగా బలపరుస్తాడు పిల్లరా? యాక్చువల్గా దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఆమేన్ కదా? ఆది కాండం నుంచి కనుక మనం చూస్తే దేవుడు అనేక మందిని బలపరిచాడు అనే మాటలు మనం చూస్తాం. ఆయన బలమును అందుకున్నటువంటి వారు అనేక మందిని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆయన మనల్ని బలపరచడం కాదంట. చూడండి ఇక్కడ ఏమవుతుంది? మనం ఇప్పుడు ఆయన ఏం చేయాలి? బలపరచాలి. ఎలా బలపరుస్తాం? నీతిని అనుసరించి తల్లిగారు ప్రార్థన అని చెప్పారు. ప్రార్థనను బట్టి ఇంకెలాగా ఆయన ఎలాగ బలపరచగలం మనం? ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే క్లియర్గా, నన్ను బలపరిస్తే నేను సమస్తమును కూడా చేస్తాను అన్నాడు. అంటే మనం ఏది కోరుకున్నా ఆయన చేస్తాడంట. అబ్బా, ఏమి కోరుకున్నా ఆయన ఈ రాత్రికాల సమయంలో చేస్తాడు. కానీ ఏమని కండిషన్ పెట్టాడు? నన్ను బలపరచాలి కదా అంటున్నాడు, నన్ను గణపరచాలి కదా అంటున్నాడు. పాటల ద్వారా బలపరచవచ్చు, ఆయన నామాన్ని హెచ్చుగా మనము గణపరచవచ్చు. ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, సువార్త ప్రకటించుట ద్వారా కదా పిల్లరా, మన సాక్ష్యము ద్వారా. ప్రత్యేకంగా చెప్పాలంటే ఆయన ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞను తప్పకుండా పాటించడం ద్వారా ఆయన నామమును మనం బలపరచవచ్చు. ఇప్పుడు ఆయన నామాన్ని బలపరచడం ప్రాముఖ్యం. ఇప్పుడు మనకి ఆయన నామమును బలపరచడం చాలా ప్రాముఖ్యం ఇప్పుడు మనకి. అంటే 4-5 చూసాం. ప్రత్యేకంగా ఏమి చూద్దామంటే మనం ఆయన ఆజ్ఞను మనం పాటించడం ద్వారా ఇప్పుడు ఆయన నామాన్ని మనం బలపరచవచ్చా లేదా?
ఇప్పుడు ఆయన ఆజ్ఞ ప్రకారం నడవటం అంటే ఆటోమేటిక్గా ఆయన ప్రకారంగా జీవించట్లే కదా. ఆయన ఏమన్నాడు? వచ్చిన ఆయన ఏమన్నాడు? నిత్య నివాసిగా ఉన్నటువంటి ఆయన, పరిశుద్ధ స్థలమును విడిచి మన యొద్దకు వచ్చినటువంటి ఆయన నాలాగా జీవించు అని అన్నాడు. అంటే ఒక మాట చెప్పాడు, ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞను గనక మనం పాటిస్తే అప్పుడు మనం ఏం చేసిన వారం అవుతాం? ఆయనను బలపరిచిన వారం అవుతాం, ఆయన మాటను బలపరిచిన వారం అవుతాం కదా పిల్లారా. ఎన్నికల్లో మనం ఎవరో ఒకరిని బలపరుస్తాం ఓట్లు వేయటం ద్వారా. అందరి సమ్మతి ఒక మనుషునికి వస్తే మనం అందరం ఆయన ఏం చేసాం? బలపరిచాం. ఊర్లో ఉన్నటువంటి ఒకళ్ళ మాట మీద కదా మనం నిలబడి నడిస్తే, కొనసాగితే అందరూ ఆయన మాట మీద నిలబడ్డాం, ఆయన మాటను బలపరిచాం అంటాం. అంతే కదండి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నేను మీ వద్దకు వచ్చాను, మీతో నివసిస్తున్నాను, నేను ఒక మాట చెప్తున్నాను, ఆ మాట పాటిస్తే మీరు నన్ను బలపరిచినట్లే అన్నాడు. ఏమని మాట చెప్పాడంటే ఆయన ఏమని మాట చెప్పాడంటే లోకమంతయు కూడా రక్షింపబడాలి అని మాట చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చెప్పారంటే పిల్లరా? లోకమంతయు ఏమని చెప్పాడు? రక్షించబడాలి, అందరూ అంతటా మారు మనసు పొందాలి కదా పిల్లరా. అందరూ అంతటా మారు మనసు పొందాలి. ఇవి లేఖనంలో చెప్పబడినటువంటి మాటలు. వీటిని మనం పాటించుట ద్వారా ఆయన నామమును మనం బలపరుస్తామండి. ఇప్పటి వరకు మనము దేవుడు బలపరిచినటువంటి వారి జీవితాన్ని ధ్యానం చేశాం. కానీ ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? నా మాటను మీరు పాటించడం ద్వారా మీరు నన్ను బలపరచాలి. మీరు బలపరిస్తే, నా మాట ప్రకారంగా జీవించినటువంటి వారిగా ఉంటే సమస్తము అంటే పిల్లరా, అంటే సమస్తము అన్నీ చెప్పేశాడు. ఏది కోరుకున్నా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది ఆశించినా ఆయన ఆజ్ఞ ప్రకారంగా నడిచినటువంటి వారి జీవితాల్లో అది నిశ్చయముగా కలుగుతుంది. ఇద్దరు ముసలి వాళ్ళు ఇందాక మనం చూసాం, జకరియా, ఎలిజబెత్. వారిద్దరు కూడా నడిచారు, వారిద్దరు కూడా జీవించారు. ఆ వయసులో కూడా వారు ఎవరిని బలపరిచారంట? దేవుణ్ణి బలపరిచారు. కాబట్టే వారికి వృద్ధాప్యమందు దేవుడు ఒక గొప్ప బహుమానాన్ని ఇచ్చారు పిల్లరా. ఆ బహుమానమై పెరిగి పెద్దై పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందుడని సువార్త చేశాడు. దేవుడిచ్చిన బహుమానమే ఏమని చేశాడంట? అంటే దాని అర్థం ఏంటి? మీరు దేవుణ్ణి బలపరచండి అని అర్థం. చూడండి ఎంత ఇన్నర్ మీనింగ్ ఉందంటే, ఆయన ఇదిగో వారి తల్లిదండ్రులను బలపరిచాడు, వారి తల్లిదండ్రులు ఇద్దరు కూడా దేవుని బలపరిచాడు. ఆ బలము ద్వారా పుట్టినటువంటి ఆ మనుషుడు ఏమని చెప్తున్నాడు సువార్త? ఇదిగో పరలోక రాజ్యము సమీపించుచున్నది గనక మీరు మారు మనసు పొందుడి, అప్పుడు మీరు ఎవరిని బలపరిచిన వారు అవుతారంట? దేవుణ్ణి బలపరిచిన వారు అవుతారు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన ఆజ్ఞ ప్రకారంగా నడిస్తే, ఆయన మాట ప్రకారంగా నడిస్తే మనము ఆయనను బలపరిచిన వారం అవుతాం. అన్యుల మధ్య, అయిన వారి మధ్య, అన్యుల మధ్య, అయిన వారి మధ్య, క్రైస్తవుల మధ్య మనమందరం కూడా ఏం చేయాలంట పుల్లారా? ఏం చేయాలంట? మనం దేవుణ్ణి బలపరచాలి, ఘనపరచాలి, ఆయన నామమును మనము హెచ్చించాలి అని లేఖనము చాలా స్పష్టంగా మాట్లాడుతుంటున్నటువంటి మాట. ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటిస్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఆజ్ఞ ప్రకారమై మీరు నడవండి అని చెప్తే చాలామంది వెనకడుగు వేసి వెళ్ళిపోయారండి. ఏమయ్యారండి? చెప్పింది ఎవరు ఆ మాట? ఎవరు చెప్పారంటే పుల్లారా? యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట చెప్తే, లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి ఆయన ఈ మాట చెప్తే వారందరూ కూడా ఏమయ్యారంట? వెనకడుగు వేశారు. ఒకసారి చూడండి ఆ మాటని. యోహాను సువార్త 6వ అధ్యాయము 60వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఆయన శిష్యులలో అనేకులు
ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. యేసు తన శిష్యులు దీనిని గూర్చి సనుగుకొనుచున్నారని వారితో ఇట్లని. చాలు పుల్లారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట చెప్పాడంట పుల్లారా. ఏ మాట చెప్పాడంటే మీకు క్లియర్గా అర్థం కావాలంటే పుల్లారా, 52వ వచనం నుంచి ఒకసారి చూడండి. ఎలాగూ తిననీయగలడని వాదించిరి. కావున యేసుక్రీస్తు ప్రభువారు ఇట్లా అన్నారు, మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. మీలో మీరు జీవము గలవారు కారు. నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున దేవునికి మహిమ కలుగునుగాక. అంత్యదినమున నేను వారిని ఏమన్నారంట, లేపుతాను అన్నారు. ఎవరినంట పుల్లారా లేపేది? ఆయన శరీరమును తిని ఆయన రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుతాను. నా శరీరమే నిజమైన ఆహారము, నా రక్తమే నిజమైన పానమునై ఉన్నది. నా శరీరమును తిని నా రక్తము తాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందును అన్నాడు. ఏమన్నాడంట? వాని యందు నేను. ఎవరు యందంట పుల్లారా? శరీరమును తిని రక్తమును తాగువాడు, ఆ శరీరమే ఆ రక్తమే నిజమైన ఆహారమని నిజమైన పానీయమని లేఖనం మాట్లాడుతూ ఉంది. ఈ మాట చెప్పేసరికి ఆ శిష్యులందరూ కూడా ఏమయ్యారంట, ఇది కఠినమైన మాట, మాకు ఈ మాట అవసరం లేదు, మాకు ఈ పద్ధతి అవసరం లేదు, మా పద్ధతులు మాకున్నాయి అని కఠినమైన మాట అనుకొని వారందరూ కూడా ఎవరు వినగలడు అని చెప్పుకొని వారిలో వారు ఏమయ్యారంట, సనుక్కున్నారంట. అమ్మ, ఎవరు చెప్పిన మాట ఇది? ఎవరు చెప్పిన మాట ఇది? లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి లోకరక్షకుడు చెప్పాడు, బాబు పద్ధతి ఇది, నీ ప్రయాణం ఇది, నీ గమనం ఇది, నీవు నన్ను బలపరచాలి, నీ ప్రాణం ఉజ్జీవింపబడాలంటే, నలిగిపోయిన నీవు బలపరచబడాలంటే, వినయము కలిగిన నీవు ఉజ్జీవింపబడాలంటే, దీనుడుగా ఉన్న నీవు ఉజ్జీవింపబడాలంటే నీతిగా ఉండాలి. ఆ నీతి ఎలా వచ్చిందంటే రక్షణ ద్వారా వచ్చింది. ఆ రక్షణ ఎలాగా? అంతటా అందరూ మారు మనసు పొందుట ద్వారా వచ్చింది, ఆయన నామములో బాప్తిసం పొందుట ద్వారా వచ్చింది అని చెప్పినట్టు పిమ్మట తదుపరి ఆయన ఏం చెప్పాడంటే, నా శరీరాన్ని తినాలి, నా రక్తాన్ని తాగాలి, అదే నిజమైన ఆహారము, అదే నిజమైన పానీయము, నేను వాని యందు నివసిస్తాను అన్నాడు. ఇందాక మనం ఏం చూసామంటే యెషయా గ్రంథంలో మహోన్నతమైనటువంటి ఆయన నివాసమును విడిచి ఆయన ఎవరి యొద్దకు వచ్చి నివాసం చేస్తున్నాడు? మన యొద్దకు వచ్చి, దీనులుగా ఉన్నటువంటి మన యొద్దకు వచ్చి నివాసం చేస్తా ఉన్నాడు. వచ్చి ఏం చెప్తున్నాడు? నేను పరిశుద్ధుని, మీరు పరిశుద్ధులుగా ఉండండి. ఎలాగా? నన్ను మీరు బలపరచాలి. ఎలాగా? ఆజ్ఞను పాటించుట ద్వారా. ఆయన ఏం చెప్తున్నాడు ఇక్కడ? మీరు మారు మనసు పొందండి, యేసునామములో బాప్తిసం పొందండి, పరిశుద్ధాత్మతో నింపబడండి, వారిని యందు నేను నిజముగా నివసిస్తాను అంటున్నాడు. లేదు లేదయ్యా, మాకు ఈ మాట అవసరం లేదు. ఏమన్నారండి వాళ్ళు? అమ్మ ఏమన్నారా? శిష్యులు ఏమన్నారంట? అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని వారిలో వారే చెప్పుకున్నారంట. యేసయ్య దగ్గర ఏం మొహమాటాలు లేవు. అమ్మో ఈసారికి వదిలేద్దాంలే, వాళ్ళు సనుక్కుంటున్నారు కదా, మళ్ళా గట్టిగా మాట్లాడితే వాళ్ళు ఏమన్నా మరలా రెండోసారి నా మాట వినరేమో అనేటటువంటి మొహమాటం అక్కడ లేదు. దేవునికి మహిమ కలుగును గాక. మొహమాటం ఏమైనా ఉందా పిల్లలు? అక్కడ ఏమైనా ఏమీ కూడా లేనే లేదు. అందుకే ఆయన ఏమన్నాడంటే 63వ వచనంలో,
నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని అన్నాడు. ఏమన్నాడంట? ఆత్మయు మనల్ని జీవింపజేసేటటువంటి మాటలు ఈ మాటలే ప్రులారా, మనని నడిపించేటటువంటి మాటలు ఈ మాటలే ప్రులారా, మన ఆధ్యాత్మిక స్థితిలో మనకి బలాన్ని ఇచ్చేటటువంటి మాటలు యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి మాటలే అని మరలా వారిని హెచ్చరించాడు, బలపరిచాడు. అయినప్పటికీ 66వ వచనంలో వాళ్ళు ఏం చేశారంటే, అప్పటి నుంచి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. వెంబడిస్తే ఏం చేయాలి? మారు మనసు పొందాలి, బాప్తీసం పొందాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, క్రమం తప్పకుండా ఆయన శరీరమును యవన రక్తమును స్వీకరించాలి, ఆయన ఆజ్ఞను తప్పకుండా పాటించాలి. ఇవన్నీ మేము పాటించలేమని, ఇవన్నీ కఠినమైన మాటలని ఎంచుకొని ఆ శిష్యులలో అనేకులు వెనుకకు తీశారు. ఇంకా ఆయనను వారు ఏం చేయలేదంట? వెంబడించలేకపోయారు. ఏ మాటలండేవి? ఆత్మయును జీవింపజేసేటటువంటి మాటలు విన్న తదుపరి కూడా వారు ఏమయ్యారంట? ఆయనను వెంబడించలేదు, వెనుకకు తీశారంట. మరి వెనుకకు తీస్తే మరి వాళ్ళు ఎలా జీవిస్తారండి? ఎలాగ ఆత్మీయ స్థితిలో ఎదుగుతారండి? క్రమం ఇది, పద్ధతి ఇది, ఇలాగ నడవాలి, ఇలాగ జీవించాలి, అంత్యదినమున నేను వారిని వారినే లేపుతానని సాక్షాత్తు స్వయముగా ఆయనే చెప్తే మాకు అవసరం లేదు అని వారికి వారు ఒక దారి ఎంచుకున్నటువంటి వారు ఎలాగ జీవిస్తారు? ఎలాగ వెనుకకు తీయాలనేటటువంటి మనసు వచ్చింది వాళ్ళకి? సాధారణ మాటలైతే మనం అనుకోవచ్చు, మన బోటి మనుషులు చెప్పేటటువంటి మాటలైతే ఒరే ఆరి మాటలు పట్టించుకునేదే ఉందని అనుకోవచ్చు. చెప్పింది ఎవరిక్కడ? లోకాన్ని రక్షించడానికి వచ్చిన లోకరక్షకుడే. అంటే మానవులు ఏం చేస్తారంటే, దేవుడి మాట కూడా వారికి నచ్చితే దేవుడి మాటను కూడా లెక్క చేయరండి. వారికి నచ్చినట్లుగా జీవించడానికి ఎవరి మాటను పక్కన పెడతారంట? చూడండి, ఈ మాట ఎంత స్ట్రాంగ్గా ఉందో. వారికి నచ్చినట్లుగా, వారు మెచ్చినట్లుగా, వారికి నచ్చిన మార్గంలో జీవించడానికి ఎవరిని పక్కన పెట్టారు? దేవుణ్ణి. ఎవరి మాటను పక్కన పెట్టారు? దేవుని మాటను పక్కన పెట్టారండి. ఆ మాటలే ఆత్మయు, ఆ మాటలే జీవింపజేసేదిగా ఉంటే, ఆ మాటలే మనకి బలాన్ని ఇచ్చేవిగా ఉంటే, ఆ మాటలు వారు పక్కన పెట్టేశారు. పక్కన పెట్టేసి ఎన్నడూ కూడా వెంబడించలేదంట. అప్పుడు యేసయ్య అన్నాడు కదా, మీరు కూడా వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నారని ఈ 12 మంది ఉన్నారు కదా, మిగతా వాళ్ళు ఉన్నారు కదా పిల్లరా, వారిని అడిగారంట. అప్పుడు సీమోను పేతురు అన్నారు, ప్రభువా మేము ఎవని యొద్దకు వెళ్తామయ్యా? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకేమన్నారు? నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని యేసయ్యతో చెప్పాడంట. దేవునికి స్తోత్రం. నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీ యొద్దనే రక్షణ ఉంది, నీవు పరిశుద్ధుడవు, దేవుని పరిశుద్ధుడవు అని మేము విశ్వసించాం, అని మేము ఎరిగాం. మేము ఇంకా ఎవ్వరి యొద్దకు వెళ్ళమయ్యా. ఏ క్రమంలో ఉన్నామయ్యా, ఏ మార్గంలో ఉన్నామో, ఏ పద్ధతిలో ఉన్నామో నీవు చెప్పిన పద్ధతిలోనే మేము ఉంటామని విశ్వసించి వారందరూ కూడా యేసయ్యను వెంబడించినటువంటి వారిగా ఉన్నారు. యేసయ్య మాట ప్రకారముగా, ఆజ్ఞ ప్రకారముగా నడిచినటువంటి వారిగా ఉన్నారు. వారు ఎంత ధన్యులయ్యారో చూడండి పిల్లలు ఒకసారి. ఎంత ఉత్తములుగా ఎంచబడ్డారో చూడండి ఒకసారి. బాప్తీసం పొందండి అయ్యా అంటే ఏ బాప్తీసం అన్నారు కొంతమంది. బాప్తీసం తీసుకోమంటే అసలు ఎక్కడుంది బాప్తీసం అన్నారు మరి కొంతమంది.
కదా పిల్లారా? ఆయనేమో తీసుకోమని చెబుతుంటే ఎక్కడుందంటారు కొంతమంది. అమ్మా, యేసయ్య ఇవ్వలేదని చూడండి, ఆయన యేసే బాప్తిసం ఇయ్యలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చుచుండరి అనే మాట 4వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడండి. యోహాను సువార్తలో మీరు చెప్పారు కాబట్టి ఆ మాట కూడా చూపిస్తాను. చూడండి. ఆయన శిష్యులు ఏం చేశారండి? ఆయన శిష్యులు ఏం చేశారు? బాప్తిసం ఇస్తా వచ్చారు. ఆయన ఇస్తే ఒకటే, ఆయన శిష్యులు ఇస్తే ఒకటే. తీసుకున్న ఆయనే ఏం చెప్పాడు? మీరు ఇలాగే నడవాలని చెప్పాడు, ఇలాగే జీవించాలని చెప్పారు. ఆ శిష్యులు ఏం చేశారు? బాప్తిసం ఇచ్చుచూ వచ్చారంట. చూడండి స్పష్టంగా 4వ అధ్యాయం 3వ వచనం. 4వ అధ్యాయం 3వ వచనం. ఆయన శిష్యులు ఇచ్చుచూ వచ్చారు. అప్పుడు యేసే చెప్పొచ్చుగా, అవసరం లేదని, నేనున్నాను, నా మాటే చాలనొచ్చు కదా, నా మాట ప్రకారం నడిస్తే చాలనొచ్చు కదా, వారించవచ్చు కదా. అంటే వేరే కాంట్రవర్సీ కాదండి. ఇక్కడ సత్యం ఏం చెప్తుంది, బైబిల్ ఏం చెప్తుంది, ఎవరు లేపబడతారు అనేది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ నేటి దినాలు ఈ మాట ప్రాముఖ్యం అండి. ఇప్పుడు జీవించిన వాళ్ళు, తీసుకున్న వాళ్ళు సరిగా జీవిస్తున్నారా అనే మాట మనం అనకూడదు. చాలామంది ఈ మాట కూడా వాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఏమంటున్నారంటే, వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు ఏమైనా కరెక్ట్గా, నీకెందుకు అది? నువ్వేమన్నా తీర్పు తీర్చడానికి ఏమైనా అధికారివా? తీర్పు తీర్చడానికి నిన్నేమన్నా అధికారిగా నిలబెట్టారా? నీకెందుకు అది? తీర్పు తీర్చేది ఆయనే. అలా అన్నప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు తీసుకొని కరెక్ట్గా ఎలా జీవించాలో చూపించు. ఏమైంది? బాబు ఇలా కాదు, ఇదిగో నేను తీసుకుంటున్నాను, ఇలాగ జీవించాలని నువ్వు గనక తీసుకొని జీవిస్తే వాళ్ళకి బుద్ధి వచ్చింది కదా. అవునా కదా పిల్లరా? వచ్చిందా రాదా? ఒరే, ఇన్నాళ్ళు నువ్వు ఇలా జీవించావు, అమ్మా ఇన్నాళ్ళు నువ్వు ఇలా చూపించావు, ఇలా కాదు, ఇదిగో నేను తీసుకుంటున్నా, ఆయన రక్షకుడిగా నమ్మాను, ఇలాగ జీవించాను, నువ్వు చూపించి ఏమైంది? నీకెందుకు, మనకెందుకు వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా లేరు అనేది? అది మనము అనకూడనటువంటి మాట. నీవు తీర్పు తీర్చడానికి నువ్వు ఎన్నుకోబడలేదు. ఈ లోకంలో తీర్పు తీర్చడానికి మనం ఎన్నుకోబడలేదు. ఆయన తీర్పు తీరుస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన మనతో దేవదూతలకి తీర్పు తీర్పిస్తాడు. ఆమేన్. అది వేరు ఇది వేరు. మరలా ఆ రెండు కలిపి మీరు తీర్పు తీర్చొచ్చు అనకూడదు. మళ్ళా ఈ లోకములో మనం ఎవరికి కూడా తీర్పు తీర్చకూడదు. అవసరమైతే మనం ఇలా ఉండి పర్ఫెక్ట్గా ప్రాపర్గా ఉండి ఎదుటి వారికి చూపించవచ్చు. కాబట్టి ప్రియులారా, గమనించండి, ఈ రాత్రికాల సమయంలో మనము నిత్యము సుఖముగా, నిబ్బరముగా, నిమ్మలముగా అయ్యా మరి తీసుకున్న వాళ్ళకి కష్టాలు వస్తున్నాయి కదా అని మరొక ప్రశ్న రావచ్చు. ప్రశ్న వెంబడి ప్రశ్న సంధించబడతా ఉంటాయి. తీసుకున్న వాళ్ళు ఏమన్నా నిబ్బరంగా ఉంటున్నారా? తీసుకున్న వాళ్ళు ఏమన్నా సమాధానంగా ఉంటున్నారా? తీసుకున్న వాళ్ళు ఏమన్నా ఉంటున్నారా అనే ప్రశ్న కూడా రావచ్చు. అందులో 2 రకాల జవాబులు వస్తాయి పిల్లరా. మొదటిది ఏంటంటే, ఒకటి, ఆ పరిస్థితులలో దేవదేవుడు మనం శోధించవచ్చు. మనం గడిచిన వారం చెప్పుకున్నాం పరీక్షాకాలం అని కదండి. పరీక్షాకాలములో ఆయన ఏం చేస్తాడు? కుమారుని కుమార్తెలను, తాను ప్రేమించిన వారిని అందరినీ కూడా పరీక్ష పెట్టి ఆయన పరిశోధిస్తాడు. నెంబర్ 1. రెండో జవాబు ఏంటి? అపవాది కూడా మనకేం చేసిద్ది? శోధించిద్ది. అపవాది శోధించిద్ది. దేవుడు పరీక్ష కాలం పెట్టి తాను ప్రేమించినటువంటి వారిని పరీక్ష పెట్టి ఇంకా నిజమైనటువంటి బిడ్డలుగా దేవదేవుడు ఏం చేస్తాడంటే వారందరిని కూడా మలుచుకుంటాడు. ఈ రాత్రికాల సమయంలో మనం నిబ్బరంగా, సమాధానముగా, భయము లేకుండా ఉండాలంటే, సాత్వికముగా, సమాధానముగా, నెమ్మదిగా ఉండాలంటే ఆయన ఆజ్ఞను మనం పాటించాలి పుల్లారా. నీతిగా జీవించాలి పుల్లారా. చక్కగా ఆజ్ఞ ప్రకారం నడిస్తే జకరియా, ఎలిజబెత్ వలె వారిద్దరు దేవుని బలపరిచారు. మనము కూడా దేవుని మాటను మీరకుండా విధేయత చూపుతూ
దేవుని మాటను గనక మనం బలపరిస్తే, ఆయన ఏం చెప్పాడో అదే గనక ఆ రీతిగా గనక మనం జీవిస్తే దేవుడు మనల్ని బలపరుస్తాడు, మనము దేవుని బలపరుస్తాం. తద్వారా సువార్త అనేటటువంటిది ఈజీగా వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంది. సువార్త ఈజీగా వెళ్ళటానికి అవకాశం ఉంది. కాబట్టి మన ప్రవర్తనే సువార్త అయిపోవాలి పుల్లారా, మన బిహేవియరే సువార్త అయిపోవాలి పుల్లారా, మన మాటే సువార్త అయిపోవాలి ఇక్కడ, మన ఆలోచనే సువార్త అయిపోవాలి ఇక్కడ, మన అడుగు జాడలే, మన మార్గమే ఇక్కడ నిజమైన సువార్తగా అయితే ప్రతి అడుగులో దేవుని యొక్క నామాన్ని మనం బలపరుస్తాం. ప్రతి ఆలోచనలో దేవుని నామాన్ని బలపరుస్తాం. బేసిక్ ఫౌండేషన్లోనే ఇది అవసరం లేదు, అది అవసరం లేదు, తీసుకోకపోయినా వెళ్ళిపోతారని బేసిక్ ఫౌండేషన్లోనే మనం పడిపోతే, మనం ఇంకోసారి చెప్తున్నాం, మనం కనుక పడిపోతే, నేను ఒకసారి చెప్పా, బాప్తీసం తీసుకోవటం మొదటి మెట్టు, అక్కడి నుంచి అసలైన జీవితం స్టార్ట్ అయ్యిద్ది. అది చివరిది కాదు, అర్థం చేసుకునే పిల్లలు, అది చివరిది కాదు. అక్కడి నుంచి మనము ప్రాపర్గా జీవించాలి, అది చివరిది కాదు. చాలామంది అదే చివరిదిగా ఎన్నుకొని ఇంక అయిపోయింది అనుకున్నా, అది చివరిది కాదు, అది మొదటి మెట్టు, అది మన ప్రయాణమునకు మొదటి అడుగు. అక్కడి నుంచి ప్రాపర్గా గనక మనం జీవించడం నేర్చుకోగలిగినట్లయితే, సాధన చేయగలిగినట్లయితే అంత్యదినమున మనం లేపబడతాం. దేవునికి మహిమ కలుగునుగాక. అంత్యదినమున ఆ రీతిగా ప్రాపర్గా నడిచిన వారందరినీ కూడా దేవుడు లేపబోతా ఉన్నాడు. పరిశుద్ధమైన స్థలములోనికి ఆయన చిత్తమై వెళ్ళబోతా ఉన్నాడు. కాబట్టి పుల్లారా, ఈ రాత్రికాల సమయంలో ఎంతో కొంత దేవుని వాక్యము నేర్చుకొని మన జీవితాల్లో పాటించడానికి ఆశతో వచ్చినటువంటి మనమందరం కూడా ఈ ఆజ్ఞను మీరకుండా తీసుకున్నటువంటి వారు కూడా కరెక్ట్గా జీవిస్తూ, ఎదుటి వారికి అనే ఛాన్స్ ఇవ్వకుండా, ఎదుటి వారికి ఏమాత్రం మన మీద వేలు పెట్టి చూపించకుండా, ఆ ఛాన్స్ ఇవ్వకుండా మనం ప్రాపర్గా జీవిస్తూ అనేక మందిని జీవింప చేయడానికి మనం ప్రయాసపడితే, వారు కూడా మారటానికి, ఈ క్రమంలో నడవటానికి, దేవుణ్ణి బలపరచడానికి, తద్వారా సమస్తము మన జీవితంలో నెరవేర్చబడటానికి దేవుడు ఒక గొప్ప ప్రణాళికను ప్రతి బిడ్డ జీవితంలో రాశాడు పుల్లారా, ప్రతి ఒక్క కుటుంబంలో రాశాడు పుల్లారా. కాబట్టి సమస్తము నెరవేర్చబడతాయి, సమస్తము తీరతాయి, సమస్తము కూడా ఆయన కృప ద్వారా నెరవేర్చబడతాయి. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఇద్దరు, ఎలిజబెత్, జకరియా, వారిద్దరూ ఒకే మాట మీద ఎలాగ నడిచారో న్యాయ విధుల చొప్పున, ఆజ్ఞల చొప్పున మీరు కూడా పిల్లరా, మన కుటుంబంలో ఉన్నటువంటి వారికి ఇద్దరు ఒకే మాట మీద ఉన్నారు. మనం కూడా మన ఇద్దరం, భార్యాభర్తలు ఇద్దరు, అన్నదమ్ములు ఇద్దరు, అక్కాజళ్ళు ఇద్దరు, ఎంత చక్కగా ఉండేది పిల్లరా. అందరూ ఒకే మాట మీద ఉంటే ఉండిద్దా ఉన్నదా? ఒకలేమో ఒక మార్గం ఉంటారు, ఇంకోలేమో ఇంకో మార్గంలో ఉంటారు. ఏమైందిలే అనుకుంటా ఉంటాం, పాటించకపోతే ఏమైందిలే అనుకుంటా ఉంటాం. అప్పుడు దేవుని కృప మనం పొందలేం. కాబట్టి ఇద్దరుంటే ఇద్దరు ఒకే మాట మీద, ముగ్గురుంటే ముగ్గురు ఒకే మాట మీద మనం కలిసి జీవించడానికి ఇష్టపడితే, ఆయన ఆజ్ఞను నెరవేర్చడానికి ఇష్టపడితే, ఆయనే సమస్తము మన పక్షమై నెరవేరుస్తాడు. ఒకవేళ ఇంట్లో విషయాల్లో ఇద్దరి మాట ఒకటి కాకపోయినా, దేవుని విషయంలో మాత్రం ఇద్దరి మాట ఒకేలాగా ఉండాలండి. ఇంట్లో విషయాల్లో కొన్ని ఆలోచన వేరుగా ఉండొచ్చు, కానీ దేవుని విషయంలో ఆలోచన మాత్రము ఎంతమంది ఉన్నా ఏక మనసే ఉండాలంట. ఆమేన్. ఒకే హృదయం, ఒకే మనసు, ఒకే ఆలోచన ఉంటే అందరూ కూడా ఆధ్యాత్మికతనములో దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, మేలులతో నింపబడతారు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఆ రీతిగా జీవించడానికి మనం ప్రయాసపడదాం. దేవుని కృపను పొందుకొని ఆయన ఆజ్ఞ అనుసరించి జీవించి నడుస్తూ కొనసాగుతూ పులారా ఆయన ఇచ్చేటటువంటి దీవెనలు పొందుకుంటూ, ఆయన పెట్టే పరీక్షలో నెగ్గుతూ, అపవాది పెడుతున్న శోధనలో అపవాదిని ఎదిరించి జయిస్తూ ఆయన ఇచ్చేటటువంటి దీవెనలు మనమందరం కూడా మనసారా పొందాలని ప్రభు నామం పేరిట ఈ మాటలు ప్రకటిస్తున్నాను. దేవదేవుడి మాటలు మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. అందరు మోకరిద్దాం పులారా. విత్తబడిన వాక్యమును జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు